కాలేజ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి ఇంటర్న్షిప్ కోసం ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాను. అక్కడే ఆ సంఘటన జరిగింది. మనకి లక్కే లేదే, అందరికి సిటీలో ఇంటర్న్షిప్ దొరికింది. మనల్ని ఏమి అడవిలో తీసుకొచ్చి పడేశారు. వదిలే, తెలిసిన విషయంగా. అవును, ఇక్కడ ఎవరిని కలవాలి? మీరు కేస్ కాలేజీ నుంచిగా వచ్చారు? అవును. లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు కదా? ఓకే. మన సైట్ లో మొత్తం 10 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఇద్దరిద్దరుగా విడిపోయి వెళ్ళి పని చేయండి. డౌట్ ఉంటే అడగండి, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇంజనీర్ రావాలి. రాయిచే రక్తం తాగించి ఆ రాయినెవరు తీసుకుంటారో వాళ్ళు చెప్పింది జరుగుతుంది, వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. రాడ్ నా కళ్ళ ముందు వచ్చి నిలబడింది డాక్టర్. నేను చూడగానే అది అలాగే కింద పడిపోయింది డాక్టర్. ఏమిటి, మీరు చూడగానే కింద పడిపోయిందా? ఇది నమ్మేటట్టే లేదే. నేనేం నమ్మలేకపోతున్నాను డాక్టర్, కానీ అది నిజం. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను చెప్తుంది, నేను అనుకుంటుంది అన్నీ అలాగే జరుగుతున్నాయి డాక్టర్. అది మంచి విషయమే కదమ్మా. మనం అనుకున్నది జరగడం కోసం గుడికి వెళ్తున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం. ఈ కిందలో మీకు సమస్య ఏమిటి? జరుగుతుంది డాక్టర్, కానీ వేరేలా జరుగుతుంది. వేరేలా అంటే ఎలా అమ్మా? మంచి జాబ్, మంచి సాలరీ, ఎందుకు ఇలా చెడగొట్టుకున్నావు? ఎలాగైనా నాకు ఆ జాబ్ దొరకాలి, తప్పకుండా దొరకాలి. మీరు ఆ ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు, ముంచేశారు. మరి ఆ ఉద్యోగం ఎలా వచ్చింది? అదే డాక్టర్, నాకు కూడా తెలీదు. యునో, ఇంతవరకు నేను హానెస్ట్ గా ట్రై చేసింది ఏది నాకు దొరకలేదు. ఫస్ట్ టైం నేను అడగగానే ఒకటి జరిగింది. అది నా లక్ అనుకొని నేను జాబ్కి వెళ్ళాను. అప్పుడే నా లైఫ్లో నేను అనుకోని విధంగా ఒక పెద్ద ఘటన జరిగింది. మీరింతవరకు చెప్పినవే ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇంతకంటే గొప్పది ఇంకేం జరిగింది? మామా, ఇప్పుడు నేను వైలెంట్ మోడ్ లో లేను, సైలెంట్ మోడ్ లో ఉన్నాను. వేడి వేడిగా టీ పెట్టాలి, నువ్వు తర్వాత ఫోన్ చేయి. ఏంటలుడు, ఏసి పారేసే చేత్తో టీ చేయమంటున్నావే, మనసుకు చాలా బాధగా ఉందలుడు. అంతా పెళ్లి వరకే, తర్వాత సిలాకి సిట్టు తీసుకెళ్లి కొట్టు. బాధపడగలడు, ఓ మంచి ఆటగత్తిని చూసి మన చుట్టుపక్కల ఉన్న రౌడీలందరినీ రప్పించి నీకు జామ్ జాముని పెళ్లి జరిపిస్తాడు. జామ్ జామ్ అని చేస్తే ఈగలు వస్తాయి. ఫోన్ పెట్టవయ్యా. ఏమయ్యా, మీ మామయ్య పెద్ద రౌడీయా? ఇంకేంటి, మా మామ పెద్ద రౌడీ, నేను చిన్న రౌడీ. మా ఇంటి దగ్గర అడిగిచ్చుడు, అయ్యో బెదిరిపోతారు. అలాంటప్పుడు ఎందుకు అయ్యా టీలు తయారు చేస్తున్నా? నీకు పెళ్లి అయిపోయిందా చెప్పు? 4 పిల్లలు. నేను చేసుకోవద్దా? రౌడీ పని చేసేవాడికి అమ్మాయిని ఇవ్వరంట. అలా ఉంటే ఎలా పిల్లలు పుడతారు? అందుకే ఈ ఆఫీస్ లో సంవత్సరం పాటు పని చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న వెంటనే రిటర్న్ టు రౌడీ జాబ్. అర్థమైందా? రౌడీ సార్, మీరు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇదిగో చూడు, నేను రౌడీ పని చేసేది నేను చేసుకోబోయే అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి తెలియకూడదా? వాళ్ళ వరకు నేను ఒక ప్యూర్ ఫ్యామిలీ మ్యాన్. ఓ, ఫ్యామిలీ మ్యాన్. ఇంకేంటి, డాబర్ మేనా? పొట్ట చూడు, లోడ్ ఎక్కించిన కుప్ప తొట్టిలా మర్యాద గెలిపోలేదు చీరేస్తా నిన్ను. అమ్మాయిలు చూస్తేనే జులు కట్టుకోవడం, మనం చూస్తేనే సీరియస్ అవడం. మోహన్ చూడు వచ్చేసాడు పొట్టేసుకుని.